ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇప్పటిదాకా గేమ్ అంటే స్పోర్టివ్ గా గొడవ పడుతూ ఆడాం కదా, ఈ రౌండ్ అలా కాదు, ఎంటర్టైన్మెంట్ తో ఆడతారు అనమాట. ఏంటి అది ఏమైంది? ఫస్ట్ రౌండ్ లో వీళ్ళిద్దరిని ప్లాస్టిక్ మొక్కలు అన్నాను కదన్నా, వాళ్ళు ఫీల్ అయిపోయి చీరతో కట్టేసి నన్ను కిడ్నాప్ చేశారన్నా. నీకు చీరెందుకు బొక్క లుంగి సరిపోద్ది. లుంగి అవసరం లేదే, టవల్ చాలు వాడికి. ఏంలా ఈ చీర అశ్వితన్నా ఉత్తుకోట్ల వాసన వస్తుంది అందుకు. అయినా ఇంత చిన్న పిల్లోని కిడ్నాప్ చేయండి, మీకు దమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి. వద్దొద్దు, నువ్వు ఫ్రీకి వచ్చేస్తావు తెలుసు, ఫ్రీకి వచ్చేస్తావు తెలుసు. రియాజ్ వచ్చినాక లేకుండదు, కంటెంట్ ఇంకేమైనా ఉందా ఇది? ఏమొద్దు, నువ్వు చెప్పినా నేను చెప్పను. ఓకే ఏంటి, ఎవరు వస్తున్నారు ముందు? మా అత్తల సైడ్ నుంచి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా అత్తలందరూ వస్తున్నారు. ఓకే, సో అతనందరూ రెడీ కదా? ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ అతను విత్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. తరినానా తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి ప్రయాణంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు గిరమల్లం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఫంటాస్టిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. అందరూ సింక్ లో చేస్తున్నారు, కానీ మీలో మీకు ఎవరికి సింక్ లేకుండా చేశారు. అది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చిన్నప్పుడు స్కూల్లో జరుగుతాయి. పక్కనోడు ఏ వేస్తున్నాడు, ఇలా వేస్తున్నాడు, అమ్మో ఇది నెక్స్ట్ అని చెప్పి ఇలాగే చేస్తుంటాం కదా. సో ఇలాగా మీరు అందరూ వేస్తుంటే ఏదో చిన్నపిల్లలు డాన్స్ చేసినట్టు అనిపించమాట, అంత బాగా అంత క్యూట్ గా అనిపించింది అనేది నా ఉద్దేశం. మన సైడ్ ఏమన్నా ప్లాన్ చేశారా లేదంటే? బావా, మా సైడ్ నుంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సునైనా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ సునైనా ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. Such an emotional performance. I know how it feels like. మీకు మీ మదర్ కి ఉన్న అనుబంధం. A few words from you. ఇంకా 3 months కూడా పూర్తి అవ్వలేదు. నేను మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్ మీద నాకు వేరే ఏం చేయబుద్ధి అవ్వలేదు. అమ్మ తప్పితే ఏ పాట ఏది చేయబుద్ధి అవ్వలేదు. వాట్ ఎవర్ ఐమ్ హియర్, ఈ డాన్సో సంగీతమో ఈ ఆర్టిస్టో లేకపోతే వాట్ ఎవర్ సునైనా ఇస్ నథింగ్ బికాస్ ఆఫ్ హర్. తను లేకుండా ఏమీ లేదు. అండ్ తను పోయింది కూడా చాలా డిఫికల్ట్ సినారియో. అప్పటి వరకు ఉండి నేను వేరే కంట్రీకి పర్ఫార్మెన్స్కి వెళ్ళిన 3rd డే చనిపోయింది. 3 days కూడా ఉండలేకపోయేది నేను లేకుండా. ఇన్ని ఇయర్స్ నేను అసలు I somehow feel I'm the reason for her death. I wanted to show a tribute. నేను చూపించింది కూడా నేనే చేసుకున్నాను. ఆ లాస్ట్ రైట్స్ మా దాంట్లో పసుపు పెట్టి ఇచ్చేసి ఆఖరి పిల్ల చేయాలి అని అంటారు. అమ్మ అమ్మ అని పిలుస్తున్నప్పుడు కూడా లేవలేదు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన
whoever she is, if she could actually forgive me. I'm really very sorry. I didn't mean to hurt you anyway. మనం ఈ ప్రపంచంలోని ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి తప్పులు చేసినా క్షమించేది తల్లిదండ్రులు మాత్రమే. ఇంకెవరు క్షమించలేరు. అంత గొప్ప మనసు వాళ్ళకు ఉన్నది. అండ్ డెఫినెట్లీ ఐ నో షీల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎక్కడున్నా సరే తన ఈ పర్ఫార్మెన్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. నా కూతురు ఇప్పుడు నా కోసం చేసింది అని చెప్పి ఆనందపడతా ఉంటారు. కీప్ గోయింగ్ లైక్ దిస్ అండ్ సచ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీబడి. సారీ ఫర్ యువర్ లాస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సునైనా గారు. మీ అందరి కోసం మనందరం మన పేరెంట్స్ తో ఉన్న ఒక చిన్న ఫోటోస్, పిక్చర్స్ లాంటివి మా డైరెక్షన్ టీం మీ అందరి కోసం ప్లాన్ చేశారు సర్ప్రైజ్. సో కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ ఎల్ఈడి ప్లీజ్? కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల. ఐ నో హౌ మచ్ మేజర్ రోల్ అంటే ఒక ఫీమేల్ లైఫ్ లోని మదర్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తారో అర్థమవుతుంది. సో ఇక్కడ మీ అందరూ చూడంగానే ఐ మీన్ ఎవ్రీబడి సో ఎమోషనల్. సునంద గారు, ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ మామ్. యాక్చువల్లీ ఆ ఫొటోస్ 11-12 ఇయర్స్ బ్యాక్. తర్వాత నాకు ఫొటోస్ లేవు మా మదర్తో. ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో సింగిల్ పేరెంట్గా మా ఫాదర్ 2010లో చనిపోయాక నన్ను ఇండస్ట్రీ దగ్గరుండి తీసుకొచ్చిన వెనకే నించొని ఈ స్టేజ్కి రావడానికి కారణం మా అమ్మ. చూసారు, నేను చాలా హైట్స్కి ఎదగడం చూసారు. లాస్ట్కి వచ్చేసరికి మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోయారు మా మదర్. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాం ఇంటికి. అయినా కూడా ఒకటే మాట అన్నారు, నేను చాలా మంచి పొజిషన్ లో చూడాలి, నేను పైన నేను చూస్తాను అని. దాని తర్వాత నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. బట్ అమ్మ లేకపోతే లైఫ్ అసలు ఫుల్ఫిల్ అవ్వదు, ఎవరు చేయలేరు కూడా. కానీ ఎప్పుడు బాధపడినా ఆ రోజు నైట్ మా మదర్ నా కల్లోకి వచ్చి కనబడతారు క్లియర్ గా, నీకేం కాదు నేను ఉన్నాను. సో నేను స్ట్రాంగ్ ఎప్పటికీ ఉన్నాను, ఏడవాలని లేదు. బట్ ఐఎమ్ సో స్ట్రాంగ్. నేను నించుంటున్నాను అలానే, కానీ మిస్ అవుతాను మా అమ్మని. నాకు బ్యాక్ బోన్ అయినా నా ఇన్స్పిరేషన్ అయినా మా అమ్మే. ఇంకెవ్వరూ లేరు నా లైఫ్ లో, కానీ ఆమె లేని లోటు ఎవరు అసలు తీర్చలేరు. డోంట్ వరీ, యువర్ మామ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. మీరు ఇందాక చెప్పినట్టు మీకు ఏ బాధ వచ్చినా సరే మీకు కల్లోకి వచ్చి మీకు చెప్తున్నారంటే షీఈ్ ఆల్వేస్ దేర్ అండ్ షీల్ డెఫినెట్లీ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఎవరు లేరు అనుకోద్దు, వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ, వీల్ ఆల్వేస్ బీ దేర్ యాజ్ అ ఫ్యామిలీ. బీ హ్యాపీ ఆల్ ద టైమ్ అండ్ కీప్ స్మైలింగ్. అమ్మ గారు, ఈ వర్డ్స్ అబౌట్ యూ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము ముగ్గురు ఆడపిల్లము, చాలా సపోర్ట్ ఇచ్చేది. అలాగా అనుకోకుండా ఆవిడకి తెలియదు అన్నమాట. ఫస్ట్ నేనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే చెప్పారు, మీరు చెప్పకండి ఇప్పుడే అన్నారు. నేను ఆక్సిజన్ తీసుకుని ఒక రూమ్ లో ఉండాలా, ఒక మంచం మీద పడుకోవాలని చెప్పి ఆవిడ చాలా కుంగిపోయారు. ఆవిడ లాస్ట్ ఒక మాట అన్నారు, ఆ రోజుల్లో నేను 40 రూపాయల కోసం ఆలోచించాను అంటే ఆవిడకి ఆ రోజు పెట్టుకునే పరిస్థితి లేదు. అదే 40 రూపాయలు నేను ఇచ్చుంటే కనుక ఇప్పుడు నువ్వు నటిస్తున్నావు, దాంతో పాటు ఒక విద్య ఉండేది, ఒక డాన్స్ టీచరో లేకుంటే ఏదో అయ్యేదానివి. నేను అప్పుడు అలా చేస్తున్నాను కాబట్టి ఇలాగా నువ్వు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు, అదొక తప్పు పని చేశానమ్మా, నాకు క్షమించని చెప్పన్నారు.
అలాగా మా ఫాదర్ అంటే మదర్ లేకపోతే భార్య లేకపోతే భర్త బతకలేడు. సహజంగా భర్త పోయిన భార్య బతకచ్చు. ఆయన కుంగిపోయి స్టంట్ వేసుకుని ఆయన కూడా చనిపోయే వరకు వెళ్ళిపోయారు. అప్పుడు నేనే కాపాడుకుని సిస్టర్స్ వచ్చారు కానీ పేరుకే. అలాగే దేవుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు. ఆ ఆడపిల్లల్ని పెంచినప్పుడు తెలిసింది మా అమ్మ అంత సఫర్ అయ్యింది అనేది తెలిసింది. ఆ పెయిన్ లో నుంచి బయటకు వచ్చాను. ఆ ఇద్దరి కోసమే ఇప్పుడు బతుకుతున్నాను అంతే. తల్లిదండ్రులను చూసుకోవడం కూడా ఒక అదృష్టం అండి. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ ఆ అదృష్టం మనకు రాదు. సో ఆ అదృష్టం మీకు దక్కింది. అండ్ మీ మదర్ అంటే నాకు తెలిసి ఆ 40 రూపాయలు ఇవ్వకపోవడమే మంచిదేమో ఆ టైంలోని. ఎందుకంటే ఇంత గొప్ప కళాకారులు మేము మిస్ అయ్యడం అందరం. సో ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ దట్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. అది ఎన్నో జన్మల పుణ్యమో అదృష్టమో మన వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం దొరికిందంటే. కీప్ డూయింగ్ లైక్ దిస్ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ పీపుల్. థ్యాంక్ యూ. బాను, టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ మామ్. మా అమ్మ గురించి నిజంగానే చాలానే చెప్పాలి. చిన్నప్పటి నుంచి అమ్మలా కావాలని కోరుకునేదాన్ని. బట్ ఆ టైంలో ఆమె నాకు ఇవ్వలేదు. ఆ కోపం ఉండేది అనమాట, ఏంటి నన్ను పట్టించుకోదేంటి ఈవిడ అని. దాని తర్వాత ఆమె నన్ను మళ్ళీ అంటే నా దగ్గర రావడం, నన్ను లవ్ చేయడం ఇలా చేసింది. బట్ సమ్ టైమ్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే నేను చాలా అరుస్తుంటాను మీద. ఆమె ఏదో మాట్లాడాలని కాల్ చేస్తుంటుంది, బట్ నేను ఏదో టెన్షన్ నుండి తిడుతూ ఉంటాను. తర్వాత రియలైజ్ అవుతా, అయ్యో ఆమె తిట్టానే, ఆమె ఏదో మాట్లాడాలని ఫోన్ చేసింది అని. అలా చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు నేను రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడతా, బట్ అస్సలు పట్టించుకోదు ఆమె. బట్ మా అమ్మని ఎవరైనా అంటే వాళ్ళ తాట తీసేస్తుంది. అంటే ఎవరితో మాట పడదు. నేను ఒక్కదాన్ని తిడితే మాత్రం ఏమనదు నన్ను. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో నేను ఎప్పుడైనా ఆమె కాల్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా బాధపడుతున్నాను అనుకో, మెల్లగా మాట్లాడతా. అది ఆమె ఒక్కటి కేసేస్తుంది. అడుగుతుంది, ఏమైంది, ఓకేనా, ఏమైంది, ఓకేనా, బాగానే ఉన్నావా, ఒక్కదానివే ఉన్నావా. సో మా అమ్మకి ఎప్పుడు ఎక్కువ ఓవర్లో నేను చూపించలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నా, మమ్మీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసింది. సో మీరు నా లైఫ్లో అంటే నేను మీకు పుట్టడం నిజంగా నా అదృష్టం. ఐ లవ్ యూ మమ్మీ అండ్ డాడీ. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకి తల్లిదండ్రుల రూపంలో ఇస్తాడు అని చెప్పి అందుకే అంటారన్నమాట. అని ఏంటంటే మనం ఎన్నన్నా అమ్మని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఎవరు ఫోన్ చేస్తే మనం అరిచేయడం చేస్తూ ఉంటాం కదా, ఏమనరు. కానీ మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే కనుక వాళ్ళు అసలు తట్టుకోలేరు, వెళ్ళి అఫెండ్ చేస్తారు బాగా. సో దట్ ఈస్ వాట్ ఈస్ మదర్స్ లవ్. పేరెంట్స్ లవ్ అంటేనే అలా ఉంటుంది. మనం ఎన్నన్నా వాళ్ళు పడతారు, కానీ మనల్ని ఏమన్నా అంటే వాళ్ళు పడలేరు, వాళ్ళు వచ్చేస్తారు ముందు.